రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 క్వశ్చన్ నెంబర్ 1 ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2లో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా యాజ్ కాంపిటేటివ్కి ఉపయోగపడుతుంది. అలాగే మీకు 10th క్లాస్లో కూడా ఫర్దర్ ప్రాబ్లమ్స్ చేయడానికి యూస్ అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి, దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఈ సెకండ్ నెంబర్ అంతా ఏదైనా ఒక రెండు నెంబర్స్ ఇచ్చి దాని హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏదైనా 2 నంబర్స్ ఇచ్చి ఆ 2 నంబర్స్కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆల్రెడీ మనం ఈ ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్. ఒకసారి ఫార్ములా రిపీట్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకసారి చదవండి. ఫైండ్ ద ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం కదా. సేమ్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. గుర్తులేదు అనుకుంటే ఒకసారి పాత క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. లాస్ట్లో ఫొటోస్ కూడా అటాచ్ చేసి ఉంటాయి, ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నంబర్స్. ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ చూద్దాము. 26 అండ్ 91. ఇక్కడ 26కి 91కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత వచ్చిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ల ప్రొడక్ట్ ఈ 26 ఇంటూ 91 అంటే దీని ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుందా లేదా కూడా వెరిఫై చేయాలి. ఏదైనా మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏ ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లమా అని ఆలోచించకండి. గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా రాయండి. ఒక పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకైనా క్వశ్చన్ చూసిన వాళ్ళకైనా ఇంప్రెసివ్గా ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26కి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా, 13 టైమ్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26ని 2 ఇంటూ 13గా రాయొచ్చు. అండ్ 91ని 7ని 13 టైమ్స్ అవుతుంది కాబట్టి 7 ఇంటూ 13గా రాయొచ్చు. సో రెండింటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏం చెప్తాము? ఈ రెండిట్లో కామన్ 13 ఉంది కదా. ఏదైతే కామన్ నెంబర్ ఉందో దాన్ని 1 టైం మాత్రమే రిపీట్ చేస్తాము ఎల్సిఎంలో. రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉంటే వాటన్నిటిని కూడా ప్రొడక్ట్గా రాసేస్తాం. 13 కామన్ ఉంది కాబట్టి 13 రాసాము. రిమైనింగ్ ఏం మిగిలాయి? ఇంకా 2 అండ్ 7 మిగిలాయి కాబట్టి దీన్ని ప్రొడక్ట్ చేస్తే 182. అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి అంటే కామన్ నెంబర్ ఏదైతే ఉందో కామన్ ఫ్యాక్టర్ అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో వెరిఫై చేయమని అడిగారు కదా. వెరిఫికేషన్ అని పెట్టుకొని హెడ్డింగ్ పెట్టుకొని ఫార్ములా మనకి ఏం తెలుసు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. ఎప్పుడైనా సరే ఫార్ములా మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి, రాసుకోండి. దాని ద్వారా మనకి ఫార్ములా బాగా గుర్తుంటుంది. ఇక్కడే కూడా క్వశ్చన్ దగ్గరే కనిపిస్తుంది. ఎల్సిఎం ఎంత? 182, హెచ్సిఎఫ్ 13 ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే గివెన్ నెంబర్స్ ఏమున్నాయి? 26 ఇంటూ 91. రెండి ప్రొడక్ట్ 2366 వెరిఫైడ్. సో క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 510 అండ్ 92 ఇచ్చారు. ఇందులో కూడా అంతే. ఫస్ట్ మనం గివెన్ రాసుకుంటాము 510, 92. అండ్ తర్వాత ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 510కి చేయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 510. ఇప్పుడు 510 కాబట్టి ఈవెన్ 0 అనేది ఈవెన్లోకి వస్తుంది కాబట్టి సో 510 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 255 టైమ్స్. అగైన్ 5తో ఎండ్ అయింది కాబట్టి 5 టేబుల్ చూస్తాం. కానీ ఇక్కడ ఒకసారి నెంబర్స్ యాడ్ చేసి చూడండి. 2 5 7 7 + 5 12. సో 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 వరకు వెళ్ళనవసరం లేదు. 3 టేబుల్లో 85 టైమ్స్. అగైన్ 5 టేబుల్లో 85 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా, వీటన్నిటి ప్రొడక్టే వీటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి. సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 92ని ఇక్కడ ఏ టేబుల్? ఫస్ట్ 2 టేబుల్ చూడండి. ఎన్ని టైమ్స్? 46 టైమ్స్. అగైన్ 2 టేబుల్ 23 టైమ్స్. ఇక్కడ 23 అనేది ప్రైమ్ నెంబర్. దాన్ని ఇంకా 1 అండ్ ఇట్ సెల్ఫ్ తప్ప ఏది డివిజిబుల్ అవ్వదు. సో అక్కడితో అలా వదిలేస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 23గా రాసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ వైజ్గా
ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఫస్ట్ రెండిట్లో ఉన్న కామన్ నెంబర్ ఎక్కడైతే రిపీట్ అవుతుందో చూడండి. 2 రిపీట్ అయింది. సో 2ని ఫస్ట్ రాసేయండి. 2 ఇంటూ రిమైనింగ్ ఇక్కడ 3 కానీ 5, 17, 2 కానీ 23 కానీ ఏదైనా రిపీట్ అయిందా? ఏది రిపీట్ అవ్వలేదు. కాబట్టి వీటన్నిటిని ప్రొడక్ట్గా రాసేస్తాం. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 2 ఇంటూ 23. దీని అంతటిని ప్రొడక్ట్ చేయండి. ఆ ప్రొడక్ట్ చేస్తే 23,460 వచ్చింది. ఇది ఎల్సిఎం ఆఫ్ 5, 10 అండ్ 92. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. మనకి ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 2 రెండిట్లో ఉన్నది. సో అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అగైన్ వెరిఫికేషన్కి వెళ్ళండి. మళ్ళీ వెరిఫికేషన్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి వెరిఫికేషన్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ప్రతిసారి ఫామ్లో ఏం రాస్తాం మేడం అంటే రాయండి, ఎందుకంటే మీకు అది కంపల్సరీ గుర్తుంటుంది ఎక్కువ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల. సో మీకు ఈజీగా కూడా రాసేయగలుగుతారు. ఎల్సిఎం ఎంత వచ్చింది? 23,460 అండ్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 2 ఇంటూ గివెన్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 5, 10 ఇంటూ 92. సో ఈ ప్రొడక్ట్ ఎలా వచ్చిందో చూడండి. 46,920 వచ్చింది. సో సేమ్. సో వెరిఫైడ్ అని ఒక కన్క్లూజన్ రాసేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లంకి వెళ్తే 336 అండ్ 54 గివెన్ నెంబర్స్ రాసాము. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 336 చెయ్యాలి, అలాగే 54 కూడా చెయ్యాలి. 336 చూడండి, 2 టేబుల్లో 16 టైమ్స్ 168 టైమ్స్, అండ్ అగైన్ 2 టేబుల్లో 84 టైమ్స్, అగైన్ 2 టేబుల్లో 42 టైమ్స్, 221 టైమ్స్, అండ్ 3 టేబుల్లో 7 టైమ్స్. ఇక్కడతో 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా డివిజిబుల్ అవ్వదు, అక్కడితో అలా వదిలేస్తాం. ప్రొడక్ట్స్ చూడండి, 2 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. అండ్ నెక్స్ట్ దేనికి 54కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయండి. 54 2 టేబుల్, 4లో 2 టైమ్స్, 14లో 7 టైమ్స్, 27, అగైన్ 3 9 టైమ్స్, 3 మళ్ళీ 3 ఇంటూ 3 కూడా ప్రైమ్ కదా, అక్కడితో అలా వదిలేస్తాం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 54. 3 టైమ్స్ రిపీట్ అయింది, 2 1 టైమ్, 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ నెంబర్ని రౌండప్ చేసుకోండి. ఇలా చెయ్యాలి అని కాదు, జస్ట్ మనకి ఒక ఐడియా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుందని ఇలా మార్క్ చేసి చూపించడం జరుగుతుంది అంతే. ఎల్సిఎం క్వశ్చన్లో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలా మార్క్ చేయాలి అనేం లేదు, మీకు చేసుకోండి, చేసినా పర్వాలేదు. కామన్ నెంబర్స్ ఏమున్నాయి? 2 అండ్ 3 ఉన్నాయి. 2ని 3ని 1 టైం రిపీట్ చేస్తాము. రిమైనింగ్ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి ప్రొడక్ట్ యాజ్ టీజ్గా రాసేస్తాము. 2 ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది, 7 రాస్తాము, అండ్ 3 మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అయింది. రిపీట్ అయిన నెంబర్ 1 టైమే అంటున్నారు కదా మ్యామ్, బట్ ఇక్కడ రాస్తున్నారు అంటే రెండిట్లోనూ రిపీట్ అవ్వాలి. ఇక్కడ 2 అనేది 5, 10 ఫ్యాక్టర్స్లోనే రిపీట్ అయింది, 3 అనేది 54 ఫ్యాక్టర్స్లోనే రిపీట్ అయింది, రెండిట్లో రిపీట్ అవ్వలేదు కదా, కాబట్టి అలా అయితే సేమ్గా రాసేయచ్చు. ఇక్కడ 3024 వచ్చింది ప్రొడక్ట్. అండ్ హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 అండ్ 3, 2 ఇంటూ 3 6. అండ్ వెరిఫికేషన్ మళ్ళీ ఫార్ములా చెప్పండి, మీరే చెప్పేస్తారు. ఈసారి మనం 2 టైమ్స్ రిపీట్ చేసాం కదా, ఇప్పుడు ఫార్ములా మీరే ఈజీగా చెప్పేయచ్చు. ఎల్సిఎం చెప్పండి. నెక్స్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఏం రాస్తాము? గివెన్ నెంబర్సే రాయాలి. ఓకే, ఎక్కడ ఏం రాయాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. హెచ్సిఎఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన నెంబర్స్ రాస్తారు. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చేస్తారు. 3024 ఇంటూ 6. ఇక్కడ మర్చిపోయి నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే ఏదో దృష్టిలో ఉండిపోయి రాసేసాను, కానీ ఎల్సిఎం అంటే 3024 మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను. ఇంటూ 6 ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే గివెన్ నెంబర్సే. 336 ఇంటూ 54 18,144 18,144. సో ప్రాబ్లం వెరిఫై అయిపోయినట్టే. ఇక్కడతో సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. 10th వాళ్ళకి కాదు, డిఎస్సి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.